ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. చాలామంది నేతలకు కూడా అటు సిట్ అధికారులకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా ఒకవైపు వారికి సమాచారం ఇచ్చి వచ్చి వాగ్మూలం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఉన్నాయి. అందులో భాగంగా బీజేపీ చాలామంది నేతలకు కూడా ఫోన్లు వెళ్ళాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా వెళ్ళారు. ఒక్కసారి ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, సిట్ అధికారులు కాల్ చేశారంటే ఎప్పుడు చేశారు, ఏం చెప్పారు సార్? నాకు ఇప్పటికీ ఒక వారం 10 రోజుల నుంచి 2-3 సార్లు సిట్ అధికారులు చేయడం జరిగింది. మీరు వచ్చి మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు వచ్చి మాట్లాడాలి, దీని విషయంలో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి అడగడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్పాను, వస్తాము తప్పక మీ పార్టీలో చర్చించి చెప్తామని చెప్పాం. పార్టీలో చర్చించిన తర్వాత ఇవ్వాలనేది నిర్ణయం అయింది. కానీ ఈ యొక్క ఇచ్చిన దీన్ని తీసుకొని సరి అయిన విధంగా సిట్ కనుక దర్యాప్తు జరిపి దానిపైన చర్య తీసుకుంటే ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉంటుంది, బాధితులందరికీ కూడా మరొకసారి ఇటువంటివి జరగకుండా చేయవలసిన బాధ్యత ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏ మేరకు దీని మీద చేయగలుగుతుంది, ఏ మేరకు సాక్ష్యాలు సేకరించగలుగుతారు, తర్వాత ఇప్పటికే ఒకవైపు సాక్ష్యాలు ధ్వంసమైనాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. అంటే ఇది కేవలం ప్రచారం కోసమేనా, నిజంగా చిత్తచిత్తం ఉందా లేదా అనే ఒక అనుమానం ఇవాళ ప్రజలకు కలుగుతున్నది. మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటే చాలామంది అనుమానితులను వాళ్ళని చేస్తుంటారు. మీ ఫోన్ ప్రధానంగా ఎందుకు ట్యాప్ చేశాను అనుకుంటున్నారు? కేవలం పార్టీ కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి అప్పుడున్న యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో కానీ మేము మిగతా పార్టీ ఏం మాట్లాడుకుంటుంది, ఏం వ్యూహం రచిస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, ముఖ్యంగా ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు కానీ, అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ పైన వాళ్ళు కేసు పెట్టడం, దాని విషయంలో మేము హైకోర్టుకి వెళ్ళడం, అంటే ఒక ఫాల్స్ దీన్ని ఇటువంటి యొక్క మాటలు వినడం ద్వారానే వాళ్ళ ఎమ్మెల్యేలే పార్టీ మారుస్తారనే యొక్క భయంతో వాళ్ళలో మాట్లాడుకునే యొక్క మాటలతో వాళ్ళను బెదిరించడం కోసం, వాళ్ళ ఎమ్మెల్యేలను హెచ్చరించడం కోసం ఒక ఫామ్ హౌస్ ఫైల్స్ అనే పేరుతోని ఒక కథనం తయారు చేసి భారతీయ జనతా పార్టీని మునుగోడు ఎన్నికల్లో దెబ్బతీయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం చేసింది. దీనికి అంతటికి కూడా మూల కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగే అని చెప్పి మేము ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఆ రోజే హైకోర్టులో మేము దీని మొత్తం వ్యవహారం పైన సిబిఐ ఎంక్వైరీతో దర్యాప్తు జరిపించాలని చెప్పాము. ఎందుకనంటే చాలా విషయాలలో ఇప్పుడు సాక్ష్యాలు ధ్వంసమైనని వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ నిజంగా న్యాయస్థానం ముందు ఈ కేసు నిలబడాలంటే సిబిఐ, ఈడీ లాంటి యొక్క దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతూనే అది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ చూద్దాం. ఒకవేళ కనుక దీన్ని సరైన విధంగా న్యాయస్థానం ముందుకు తీసుకుపోలేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలోనే కాదు, ఈ ప్రభుత్వంలో కూడా మీ ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి అనుమానం ఏమన్నా ఉందా? తప్పక అనిపిస్తున్నది ఈ మధ్య కాలంలో. అందుకోసం ఈ ప్రభుత్వం నేను ఇదే విషయం కూడా చెప్పబోతున్నాను. అప్పటి ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మేము ఇటువంటి యొక్క సంఘటనకు పాల్పడము అని చెప్పి పాల్పడకుండా ఉండే యొక్క చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా ఇవాళ సిట్ కానీ మిగతా యొక్క ప్రభుత్వం కానీ దీనిపైన పూర్తి స్థాయిలో ఒక గైడ్లైన్స్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, నిజంగా దేశ భద్రతకు భంగం కలిగినప్పుడు, శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు, ఎవరిదైనా ఒక ఉగ్రవాద చర్యల విషయంలో ఉన్నప్పుడు నిజంగా అది జరిపినంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఆ పేరుతోనే అటువంటి యొక్క చర్యలకు పాల్పడితే అది క్షమించరాని యొక్క నేరం. ఆనాటి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా నీచమైన యొక్క చర్యలకు పాల్పడ్డది. భార్యాభర్తల ఫోన్ల దగ్గర నుంచి మొదలుకొని, పార్టీ నాయకుల ఫోన్ల దగ్గర నుంచి మొదలుకొని, జడ్జెస్ ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, స్వయంగా వాళ్ళ పార్టీ నాయకుల యొక్క ఫోన్లు వినడం అనేది, దాని మీద రాజకీయ లబ్ధి పొందడం, లేకపోతే వ్యాపార లబ్ధి పొందే ప్రయత్నం చేయడం, సెటిల్మెంట్స్ చేయడం, ఇంతకంటే నీచమైంది ఒకటి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ ముఖం ఏ విధంగా చూపెట్టాలని అనుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఈ సంఘటనను పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెడితే ప్రజలు ఇచ్చే యొక్క తీర్పే రేపు వాళ్ళకు అది శిక్షగా మారుతుందనేది నా ఉద్దేశం. ఈరోజు వెళ్తామని అంటున్నారు, ఈరోజు క్యాన్సిల్ అయింది. ఎప్పుడు వెళ్తారు? రేపు 12 గంటలకు సిట్ ఆఫీస్కు వారు అడిగారు. నేను కూడా వస్తా అని చెప్పాను. రేపు మా యొక్క లీగల్ యొక్క సెల్ నాయకులతో కలిసి నేను రేపు 12 గంటలకు సిట్ ఆఫీస్కు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఇది అసలు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నా ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుంది వాటిని తెలుసుకునేందుకు ఫోన్ ట్యాప్ చేశారంటూనే గత గవర్నమెంట్ కాదు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమన్న అనుమానం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ మీద ఏ విధంగా ముందుకెళ్తారో చూస్తాం. లేదంటే ఇంకొక వైపు కోర్టులో న్యాయస్థానాలు కూడా సిబిఐకి వెళ్ళాలని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రమించారు చెప్తున్నారు. రేపు సిట్ ముందుకు వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని సిట్ అధికారులు అడిగినటువంటి విషయాలన్నిటిపైన కూడా క్లారిఫై చేసి వస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.